ఈ రోజు మా బంగారు డాడీ బర్త్డే. అంటే ఈ రోజు కాదు, ఇక్కడ మా అమ్మ మా క్యూటీ డాడీ కోసం ఏం సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే మా డాడీకి సర్ప్రైజ్ అంటే అస్సలు నచ్చవు. కానీ మనకిష్టం కదా, సో అందుకే మా డాడీ కోసం సర్ప్రైజ్ గా కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఈ కేక్ తాగం కదా, బయటకు వచ్చామంటే ఏదో ఒకటి తినాలి. సో అందుకే ఇవన్నీ పొట్టలోకి వేసుకొని స్టార్ట్ అయిపోయి. కేక్ అంటే తెలుసుగా ఐబాకో మన అడ్డా. సో చలో, ప్రతిసారి ఆర్డర్ ఇచ్చే బటర్ స్కాచ్ కాకుండా ఈసారి కొంచెం స్పెషల్ గా తీసుకుందాం అనుకున్నాం. అందుకే కుల్ఫీ కేక్ తీసుకున్నాం. కుల్ఫీ కేక్, కుల్ఫీ అలాగో మనందరికి ఇష్టమే, కానీ కేక్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారు? చాలా హ్యాపీగా కేక్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా, మా డాడీ ఇంట్లో ఉన్నాడు, పైగా మేము స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ గా స్టార్ట్ అయిపోయాం. టైం ఆల్రెడీ 9:45 అయిపోతుంది. ఇంకా చేసేదేం లేదని కూల్ గా కోకోనట్ వాటర్ దాకి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అతి ముఖ్యమైన 2 ఘట్టాలను దాటాలి. ఫస్ట్ వన్ ఏమో డాడీకి తెలియకుండా కేక్ తీసుకుంటాం. సెకండ్ వన్ ఏంటో తెలుసా, అమ్మకి మేము ఆల్రెడీ తినేసి వచ్చామని చెప్పాలి. తెలిసి ఫస్ట్ వన్ కంటే సెకండ్ వన్ చాలా హార్డ్. ఎలాగోలాగా కేక్ అయితే తీసుకెళ్తున్నామని మా ఆనందం చూడండి. ఇంటికి వెళ్ళే కంటే ముందు ఒక ప్లాన్ వేసుకుని వెళ్ళాలంటే ఫస్ట్ లోపలంతా సిచ్యువేషన్ చూసి తర్వాత కేక్ తీసుకొద్దామని. కేక్ అంతసేపు డిక్కీలోనే ఉండే. ఇక్కడ బర్త్డే కార్డ్ బిల్డప్ చూడండి, మా డాడీకి చెప్పేస్తానని. అండ్ ఫైనలీ ఇట్స్ బర్త్డే టైం. మన నాన్నలు ఎప్పుడు ఇంతే కదా, ఏవి వద్దు అని చెప్తారు, కానీ మనం ఆగుతామా? మా నాన్న ఫేస్ చూడండి, లిటరలీ వెలిగిపోతుంది. మన డాడీ బర్త్డే అంటే మన సెకండ్ బర్త్డే అన్నట్లు. సో ఆ మాత్రం చాలు కదా. మీరు ఈవినింగ్ పార్టీలో పార్టిసిపేట్ చేద్దరు, అదేనండి ఈవినింగ్ వీడియో పెడతాను. అండ్ ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.